హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ పకోడీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలా ఉల్లిపాయలు చల్లుకొని నిమ్మకాయ పిండుకొని తింటే ఇంకా అదిరిపోతుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చికెన్ పకోడీ కన్నా ది బెస్ట్ పకోడీగా ఉంటుంది. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసేయండి. ముందు కాలీఫ్లవర్ని అయితే తీసుకోండి. దీన్ని వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలానే బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోకండి, ఎందుకంటే పకోడీ వేసేటప్పుడు ఇంకొంచెం చిన్నగా అయిపోతాయి. కాబట్టి కొంచెం పెద్ద సైజుగానే ముక్కలుగా చేసుకోండి. వీడియోలో చూపించినట్టు కాలీఫ్లవర్ని అయితే తీసేసుకోవాలి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కాలీఫ్లవర్ని కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నీళ్ళని వేసుకోండి. నీళ్ళు కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ని కూడా వేసేసి నీళ్ళు కొంచెం మరిగితే సరిపోతుందండి. ఎక్కువ మరగనవసరం లేదు. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను అయితే వేసేసుకోండి. ఎక్కువసేపు ఉడకనివ్వకండి. అలా ఉడకడం వల్ల బాగా మెత్తగా అయిపోతుంది. 5 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఖచ్చితంగా వేడి నీటిలో వేయండి. కాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయండి, అలాంటివి పోతాయి. అలాగే డస్ట్ ఉన్నా కూడా పోతుంది. కాబట్టి వేడి నీటిలో 5 నిమిషాలు ఉంచి తీసేయండి. నీళ్ళని సెపరేట్ చేసి కాలీఫ్లవర్ని విడిగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని మ్యారినేట్ చేసుకోవాలండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. 1 స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం కాలీఫ్లవర్ ఉడికేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోండి. 2 స్పూన్ల కారాన్ని అయితే వేసానండి. 1 స్పూన్ గరం మసాలా పేస్ట్ని అయితే వేసానండి. ఇది అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు ఇవన్నీ కలిపి కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఆ పేస్ట్ వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోనే 3 స్పూన్లు పిండిని అయితే వేసుకోండి. అలాగే 2 స్పూన్లు మైదా పిండిని కూడా వేసుకోండి. ఇందులో నేను శనగపిండిని అయితే అస్సలు వాడనండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోండి. అలాగే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా కలుపుకోండి. నీళ్ళు అనేవి ఎక్కువ వేసుకోకండి, బాగా పలుచగా కలుపుకోకూడదు. కొంచెం గట్టిగా కాలీఫ్లవర్కి పట్టేలా కలుపుకుంటే సరిపోతుందండి. అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో కూడా ఇప్పుడే చెక్ చేసుకోవాలి. కలిపేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టండి. కాలీఫ్లవర్ని అయితే అస్సలు మెత్తగా ఉడకనివ్వకండి. 5 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడే వేసుకోండి సాల్ట్ అనేది. ఈలోపు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ని అయితే వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి. అప్పుడే కాలీఫ్లవర్ని అయితే వేసుకోవాలి. కాలీఫ్లవర్ వేసేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోండి. అవి వేగేటప్పుడు మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకుని దింపేసే ముందు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని దింపుకోవాలండి. ఇలా చేయడం వల్ల కాలీఫ్లవర్ అనేది క్రిస్పీగా వేగుతుంది. ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుంది. శనగపిండి వేయకుండానే కాలీఫ్లవర్ పకోడీ చాలా బాగా వస్తుందండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. 2 వైపులు బాగా వేగాలండి. వేగాయి అనుకున్న తర్వాత తీసేయండి. అంతేనండి, చాలా ఈజీ టేస్టీ కాలీఫ్లవర్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.